హాయ్ అండి. హ్యాపీ సండే. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. మొన్న సండే అయితే మా వారు నేను కలిసి బంతిపూల తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత నర్సరీలోకి అయితే వెళ్ళామండి. ఇంక అక్కడ మొక్కలైతే చాలా బాగున్నాయి. నేనైతే బంతి మొక్క తీసుకున్నాను. ఆ బంతి మొక్క పువ్వులు పూస్తాయండి అంటే ఆ నర్సరీ ఓనర్ గారు అయితే పూస్తాయండి, హైబ్రిడ్ మొక్క చాలా పూలు పూస్తాయి అన్నారు. నేనైతే బంతిపూల మొక్క అయితే తీసుకున్నానండి. ఇలా క్రోటన్స్ మొక్కలు అవి చాలా మోడల్స్ మొక్కలు ఉన్నాయండి. ఇంకా చామంతి అయితే చిట్టి చామంతి, అలాగే పర్పుల్ కలర్ చామంతి, ఇంకా ఎల్లో కలర్ చామంతి, వైట్ చామంతి, చాలా కలర్స్ పూల మొక్కలు ఉన్నాయండి. అలాగే గులాబీ మొక్కలు కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. మొక్కలైతే చాలా బాగున్నాయి. ఇక నేను ఈ మొక్కలన్నీ కూడా వీడియో తీసానండి. నాకైతే నర్సరీ అంతా బాగా నచ్చింది. ఇంకా నేను ఆ పర్పుల్ కలర్ మొక్క అయితే నేను తీసుకున్నానండి. దాని నిండా చిన్న చిన్న మొగ్గలైతే ఉన్నాయి. పర్పుల్ కలరు చామంతి పూల మొక్క అండి ఇది. ఇక ఆ గులాబీ పూలు అయితే అండి చాలా పెద్ద పెద్ద గులాబీ పూలు, కలర్ కూడా చాలా బాగున్నాయండి. ఇంక నేనైతే వీడియో తీయించుకున్నాను. ఇక నర్సరీ అంతా తిరిగి మొత్తం అన్నీ అయితే చూసామండి, మొక్కలన్నీ. ఇక నాకైతే అనిపించింది ఇక్కడైతే లేని మొక్క అయితే లేదు అని అనిపించిందండి. చాలా మొక్కలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పూలు పూసే మొక్కలే కాదు, ఇంకా కాయలు కాసాయి ఉన్నాయండి. ఇక్కడైతే బుద్ధుడు బొమ్మ ఉంది. ఇంకా అందులోనేమో ఆ తొట్టులో వాటర్ పోసి ఆ కమల పూలు అదైతే వేసారండి. అది పట్టుకొని చూసాను నేను, కమల పువ్వు అది. ఇంకా ఇవిగోండి మొక్కలు, ఏవేవో చాలా మొక్కలు, జామ మొక్కలు, అలాగే మామిడి మొక్కలు, చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. అలాగే ఇంకో గులాబీ పూల మొక్క తీసుకున్నానండి నేను. మా వారైతే ఈ గులాబీ కలర్ బాగుందని చెప్పి ఈ కలర్ మొక్క అయితే తీసుకోమన్నారు. ఇంకా నేనైతే ఆ గులాబీ మొక్క తీసుకున్నాను. అప్పటికి సగం విడిచి ఉంది ఆ పువ్వు. ఇంటికి వచ్చాక ఇంకా బాగా విడిచిందండి. ఇవండి మందార మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయి. అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. నర్సరీ అంతా కూడా చక్క మొక్కలతో అయితే కళకళ ఆడిపోతుంది. బాగుందండి నర్సరీ, మొక్కలతో అయితే చాలా బాగుంది. ఆ నేచర్ అయితే చాలా బాగుంటుంది కదండి, చాలా బాగుందండి. ఇక ఇంటికి మొన్న సండే అయితే మేము నర్సరీకి వెళ్ళాం. ఇంకప్పటి నుంచి ఆ మొక్కలు వేయడానికి అయితే కుదరలేదండి. ఈరోజు ఈవినింగ్ అయితే మా వారైతే ఈ మొక్కలు ఇంకా పూల కుండీలో మంచి మట్టి తీసుకొచ్చి, అదే పొలం మట్టి తీసుకొచ్చి అయితే పూల కుండీలో వేసారండి. ఇదైతే ఎల్లో కలర్ చామంతి పూల మొక్క తీసుకున్నాను కదండి, అదైతే ఫస్ట్ అదైతే వేసారు. ఇంకా నేను తీసుకున్నప్పుడు అయితే దాని నిండా మొగ్గలు ఉన్నాయి. ఇంకా తీసుకొచ్చి వారం అయింది కదండి. ఇంకా ఆ మొగ్గలు అయితే పెద్ద అయ్యి కొన్ని పూలు అయితే విడిచినాయండి. ఇంకా అవన్నీ కూడా మా వారైతే ఆ పూల కుండీలో వేస్తున్నారు. మొక్కలంటే మాత్రం మాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఎక్కువ శాతం ఈ మొక్కలు మాత్రం ఈయనే వేస్తూ ఉంటారు. ఇక మొక్క ఆయన అయితే వేసారండి. ఇంకా తర్వాత పర్పుల్ కలర్ చామంతి మొక్క కూడా వేసారు. గులాబీ మొక్క, అలాగే బంతి మొక్క, ఇవన్నీ కూడా ఆయనే పూల కుండీలో వేసారండి. ఇంకా మీరు చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఇక ఇవన్నీ చేస్తుంటే మా జిమ్మికి అయితే ఇంకా ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కాలేదు. ఇంకా ఆ పూల మొక్కలు వేస్తుంటే ఇంకా అందరి వైపు ఇంకా అలా ఏంటో చూస్తున్నాడండి. ఇక ప్రతిదీ అలా గమనిస్తున్నాడు. ఇంకోండి పర్పుల్ కలరు చామంతి పూల మొక్క నేను తెచ్చినప్పుడు అయితే అన్ని మొగ్గలే ఉన్నాయండి. ఇంకా తెచ్చి వారం అయింది కదండి, అదైతే పువ్వులు పూసింది. ఇదైతే బంతి మొక్క అండి, ఇది హైబ్రిడ్ అంట. ఇది కూడా ఇంకా కొంచెం ఎదిగిందండి తెచ్చాక. ఇక బంతిపూలు ఎప్పుడు పూస్తాయా అని చెప్పి అయితే చాలా చాలా ఆదుర్దాగా ఉంది. ఇదైతే గులాబీ మొక్క అండి. ఇది కూడా ఇంకా ఈయనైతే పూల కుండీలు వేసారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా మా చిన్న గార్డెన్, మా బుల్లి గార్డెన్ అయితే మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీసానండి. మా చిన్న బుల్లి గార్డెన్ అయితే ఇదేనండి. ఇంకా చిన్న చిన్న మొక్కలు అవి ఇంకా ఎప్పుడూ మొక్కలు ఏవోటి మేము పూల కుండీలో వేస్తూనే ఉంటామండి.
ఇంకోండి మా చిన్న బుల్లి గార్డెన్, మా జింబాబు కూడా ప్రతి వీడియోలో ఉండాలి కదండి. అది ఇంకోండి ఇప్పుడు వేసిన మొక్కలైతే ఇవి. బంతిపూల మొక్క, పర్పుల్ కలర్ చామంతి పూల మొక్క, ఇంకా గులాబీ మొక్క, ఎల్లో కలర్ చామంతి పూల మొక్క అండి. ఇవే నేను నర్సరీ నుంచి తెచ్చిన 4 మొక్కలు. ఇదైతే మా చిన్న బుల్లి గార్డెన్ అండి. ఇంకా మీరు చూస్తారంటే వీడియో తీశాను. మరొకసారి చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.